విష్ణు ఇంట్లోకి కొంతమంది రౌడీలు చొరబడి వాళ్ళ అమ్మ మీద కత్తి పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మీరందరూ సైలెంట్‌గా ఉండండి. లేదంటే దీన్ని చంపేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే విష్ణు నన్ను కాపాడురా! ఏంట్రా వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విష్ణు అయితే వాళ్ళ చేతుల్లో కత్తులు తీసుకొని వాళ్ళని గట్టిగా కొడుతూ ఉంటాడు. అలా వాళ్ళతో ఫైట్ చేసి మరీ వాళ్ళ అమ్మను కాపాడుతూ ఉంటాడు. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి విష్ణు ఇలా చేస్తున్నాడు? విష్ణుకి కళ్ళు కనబడవు కదా! అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే వాళ్ళందరినీ కొట్టి వాళ్ళని పోలీసులకైతే అప్పజెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల, వైష్ణవి వాళ్ళైతే అదేంటి నాన్నకి కళ్ళు కనబడవు కదా! ఇప్పుడు ఎలా ఫైట్ చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే రియలైజ్ అయ్యి, అయ్యో! ఇప్పుడు నాకు కళ్ళు కనిపిస్తున్నాయని వీళ్ళందరికీ తెలిసిపోయింది అని చెప్పేసైతే చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేగవతి అయితే, ఏంటి వీడికి కళ్ళు కనిపించవు కదా! వీళ్ళందరిని ఎలా కొట్టాడు వీడు అని చెప్పేసైతే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం ఇప్పుడు వీళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం చూసారా ఇప్పుడు ఎలా బయటపడిందో, ఇప్పుడు మీరు ఎలా చెప్పరో నిజం నేను చూస్తాను అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.